శ్రీ గురుభ్యో నమ. శ్రీ సాయి సన్నిధి. హరివినాయక్ సాఠే. హరివినాయక్ సాఠే ఆనాటి బొంబాయి రాష్ట్రంలో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తుండేవాడు. అతని 44వ ఏట ఒక కూతురు కలిగాక భార్య మరణించింది. వంశం నిలుపుకోవడానికి మళ్లీ పెళ్లి చేసుకోమని అతన్ని ఆప్తులందరూ ఒత్తిడి చేయసాగారు. అతనికి కూడా తన వంశం నిలబెట్టుకోవాలనే ఉంది గాని తానా వయసులో మళ్లీ పెళ్లి చేసుకుంటే మాత్రం కొడుకే పుడతాడన్న నిశ్చయమేమున్నది. కనుక ఆ విషయమై తనకే మహనీయుడన్న హామీ ఇస్తే గాని పెళ్లి చేసుకొని అన్నాడు. ఏప్రిల్ 1904లో అతడు ఆఫీస్ పని మీద కోపర్గాంకు వెళ్ళినప్పుడు అక్కడ మమల్తదారుగా పనిచేస్తున్న అతని మిత్రుడు భార్వా అచ్చటికి సమీపంలోనే సాయిబాబా అనే గొప్ప మహాత్ములున్నారని చెప్పి సాఠేను షిరిడీ తీసుకువెళ్ళాడు. అతడు సాయిని దర్శించి ఆయన్నేమీ అడగకుండానే బయటకు వచ్చేశాడు. ఆ విషయమై భార్వా అడిగితే సాయి అతడు పెళ్లి చేసుకుంటే అల్లా మగబిడ్డను ప్రసాదిస్తారు అన్నారు. అటు తర్వాత దాదా కేల్కర్ తన కుమార్తెను అతనికి ఇవ్వదలిచినట్లు జాబు రాశాడు. బాబా ఆమెను చూచి అనుమతిస్తే చేసుకుంటానని రాశాడు సాఠే. బాబా అంటే ఇష్టం లేక వాయిలో ఉన్న ఒక బ్రాహ్మణ సాధువును సంప్రదిద్దామని కేల్కర్ చూచాడు గాని సాఠే అంగీకరించలేదు. ఇక తప్పక కేల్కర్ తన కుమార్తెను షిరిడీ తీసుకువెళ్ళాడు. ఆమెను చూస్తూనే బాబా ఈమెను అహ్మదాబాద్ పంపించు అన్నారు. అప్పుడు సాఠే అహ్మదాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు కనుక బాబా అనుమతించారని తెలిసి 1905లో సాఠే ఆమెను వివాహం చేసుకున్నాడు. అటు తర్వాత విషయం సాఠే ఇలా వ్రాశాడు. మొదట నాకిద్దరు కుమార్తెలు కలిగారు. నా అత్తమామలు బాబాను మాకు మనమడు ఎప్పుడు పుడతాడు అని అడిగారు. ఆయన నేను అల్లాను ప్రార్థిస్తున్నాను, ఆయన తప్పక ప్రసాదిస్తారు అన్నారు. మాకు 1913లో బాబు పుట్టాడు. 1908వ సంవత్సరంలో ఒకరోజు బాబా తమకు పవిత్రమైన వేప చెట్టు దగ్గరగా గ్రామానికి ఉన్న పాత ప్రాకారం చూపి నాతో ఇది పడగొట్టించి కట్టించు అన్నారు. ఆయన గ్రామం చుట్టూ ప్రాకారం కట్టించమన్నారనుకొని భయపడ్డాను. కానీ ఆ గోడను కలుపుకొని ఒక వసతి గృహం మాత్రమే కట్టించమన్నారని తర్వాత తెలుసుకున్నాను. ఆ భూమి కొని ఆ పాత గోడలోని రాళ్లతో ఆ వేప చెట్టు చుట్టూరా కట్టుబడి చేశాను. ఆ చెట్టు వద్ద కొంత భాగం, ఆ వాడ క్రింద కొంత భాగము ఉన్న సమాధి తమ గురువుదని బాబా చెప్పి వారి పేరు కూడా చెప్పారు కానీ నాకు గుర్తులేదు. చివర షా అనో లేక సా అనో వస్తుంది. అది వెంకూసా అయి ఉండవచ్చు. మొదట సాఠేవాడాకు శంకుస్థాపన జరగవలసిన తేదీ నాకు తెలియదు. ఆనాడు పూర్ణిమ. ఆ ముందటి రోజు నేను నా మిత్రుడు బేరే అప్పటికప్పుడు అనుకుని షిరిడీకి బయలుదేరి బాగా చీకటి పడ్డాక కోపర్గాం చేరాము. బాబానప్పుడు దర్శించడం సాధ్యం కాదని బేరే నన్ను కూడా కోపర్గాంలోనే ఆపేశాడు. ఇందులో ఇంకొక చిత్రం ఉన్నది. ఆ ముందటి రోజు నా మామగారి బంధువు ఒకరు చనిపోయిన 10వ రోజు. నాకు ఆ సంగతి తెలియదు. ఆ ఇంట్లో అందరూ మైలతో శోకంతో ఉన్నారు. నేనొస్తే అన్నం వండి పెట్టేవారు కూడా లేరు. అందుకే బాబా మమ్మల్ని ఆ రాత్రి కోపర్గాంలో ఆపేశారు. మరుసటి ఉదయమే మేము షిరిడీ చేరాము. అప్పుడే బాబా లెండి నుండి నడుస్తున్నారు. అక్కడ దాదాపు 80-90 మంది భక్తులున్నారు. నేను నమస్కరించగానే బాబా సమయానికి వచ్చావు, ఈరోజు శంకుస్థాపన చేయాలి అన్నారు. నేను పెద్ద క్రతువు జరిపించాలేమోనని మొదట నేను అక్కడ నేల త్రవ్వాలేమోనని తలచి పారపట్టుకున్నాను. కానీ బాబా నీవెందుకు అక్కడికి పోతావు, దాంతో మనకేం పని, ఆ పని తాపివాళ్ళు కూలివాళ్ళు చేస్తారులే అన్నారు. అంటే బాబా శాస్త్రోక్తంగా శంకుస్థాపన చేయించనే లేదు. నేను షిరిడీ రాబోతానని మొదటి రోజే తెలిసి బాబా శంకుస్థాపన తేదీ నిర్ణయించారట. నా మామ ఇలా చెప్పాడు. ఆ మొదటి రోజు బాబా సాహెబ్ రేపు ఇక్కడికి వస్తున్నాడు, అతడి గుడారపు గుడ్డ ఉతుకుకు పడిందని నాతో చాకలి చెప్పింది అన్నారట. నిజానికి నేను ఆ గుడ్డను చాకలికి వేయనేలేదు కనుక మా రాక గురించి ముందుగా చాకలికి తెలిసే అవకాశమే లేదు. వాడాకు గోడలు కడుతుండగా ఆ చెట్టు వేప చెట్టు కొమ్మలు కొన్ని అడ్డం వచ్చాయి. బాబాకు పవిత్రమైన ఆ చెట్టు కొమ్మలు నరకడానికి ఎవరూ ధైర్యం చేయలేదు. ఆ మాట చెబితే బాబా కట్టుబడికి అడ్డం వచ్చిన కొమ్మలు కొట్టివేయండి, గర్భంలోని పిండమైనా అడ్డం తిరిగితే ఛేదించవలసిందే అన్నారు. ఆయన చెప్పిన తర్వాత కూడా పనివారు భయపడుతుంటే ఆయనే స్వయంగా వచ్చి ఆ కొమ్మలు నరికేశారు. ఆ తర్వాతే పైకి మెట్లు, అచ్చడి సమాధిపై గూడు నిర్మించారు. అటు తర్వాత నా మామ, నా భార్య అందులో ఉండేవాళ్ళు. కానీ ప్రధానంగా షిరిడీ వచ్చిన భక్తులే దాన్ని వాడుకునేవారు. అంతకుముందు షిరిడీలో చావడి ఒక్కటే వసతి. ఇలాంటి ధర్మకార్యాల కోసం బాబా నా చేత డబ్బు ఖర్చు పెట్టించారు. దాసగను సంత కథామృతం వ్రాయడం పూర్తి కాగానే దాని ముద్రణకు బాబా నా చేత 75 రూపాయలు ఇప్పించారు. అప్పట్లో రోజు బాబాకు ఆరతి పూజ మాత్రమే చేసేవారు. బాబా ఒకరోజు నా మామను పిలిచి, ఈరోజు గురుపూర్ణిమని తెలియదా, పూజా సామాగ్రి తెచ్చి గురుపూజ చేసుకో అన్నారు. మేము వారికి గురుపూజ చేసుకున్నాక నేటి వరకు అది ఆచారంగా కొనసాగుతున్నది.
1909 నుండి 1910 సంవత్సరంలో ఒక రోజున నేను మన్మాడ్లో జిల్లా కలెక్టర్ను, ఆదాయ శాఖ కమిషనర్ను కలుసుకుని తర్వాత క్యాంపులకు వెళ్ళవలసి ఉన్నది. ఆ ముందటి రోజు నేను షిరిడీలో ఉన్నాను. నేను బయలుదేరడానికి మా మామ అనుమతి కోరితే బాబా అనుమతించలేదు సరిగదా. నన్ను గదిలో తాళం పెట్టైనా వెళ్లకుండా చూడమన్నారు. 3 రోజుల తర్వాత కానీ ఆయన నన్ను పోనివ్వలేదు. ఆనాటి కార్యక్రమం ప్రభుత్వాధికారులు అకస్మాత్తుగా మార్చారని తెలిసింది. నేను క్యాంపు వెళ్ళవలసిన ప్రాంతాలకు కూడా నా గుడారము, సామాన్లు ఆఫీసు వారు చేర్చనే లేదు. నేను క్యాంపుకు వెళితే ఎంతో ఇబ్బంది పడేవాణ్ణి. సామాన్లు పంపి ఉంటే నేనే వెతికి వాటిని తెచ్చుకోవలసి వచ్చేది. బాబా నన్ను షిరిడీలో నిలిపివేయడం వల్ల నాకెంతో శ్రమ తప్పింది. సకుటుంబంగా బాబా సన్నిధిలో మరికొద్ది రోజులుండగలిగాను కూడా. అది తెలియక నేనే మనశ్శాంతి పోగొట్టుకున్నాను. ఉద్యోగంలో నాకు రావాల్సిన ప్రమోషన్ రాకపోయేసరికి విసుగు పుట్టి నేను రాజీనామా చేస్తానని బాబాతో అన్నాను. కానీ బాబా నన్ను వారించి నాకు ప్రమోషన్ వస్తుందన్నారు. కొద్ది కాలం తర్వాత నా పై అధికారుల కంటే కూడా పై పదవికి ప్రమోషన్ ఇచ్చారు. నాకు జీతం పెరగడమే గాక నా పై వాళ్ళకంటే ఎక్కువ పింఛన్ ముట్టింది. మొదట పింఛన్ కూడా నాకు 50 రూపాయలు తక్కువ ఇచ్చారు. నేను ప్రభుత్వానికి వ్రాసి బాబా వద్దకెళ్ళి ఆ పింఛన్ వదులుకోనైనా వదులుకుంటాను కానీ తక్కువ పింఛన్ తీసుకోనని చెప్పాను. ఆయన నాకు రావాల్సిందంతా వస్తుందని, భగవంతుడు మేలు చేస్తాడని చెప్పారు. తర్వాత అలానే జరిగింది. మసీదు నుండి బాబా బయటికి వెళ్ళేటప్పుడు నేను రాజదండం పట్టుకొని వారి ముందు నడిచేవాణ్ణి. బాబా నాకు ఇచ్చిన అవకాశాలకు అసూయ చెందిన వారు కొందరు గ్రామస్తులతో కలిసి షిరిడీ నుండి నన్ను వెళ్ళగొట్టమని నానావల్లిని రెచ్చగొట్టారు. ఒకసారి నేను రాజదండం తీసుకుని బాబాకు ముందుకు నడుస్తుండగా ఒక పదునైన గాజు పెంకుతో నానావల్లి నా తల వెనుక భాగంలో గీశాడు. నన్ను నేను రక్షించుకోవడానికి అతన్ని పట్టుకొని రోడ్డు ప్రక్కనున్న ఒక కట్టెల రాశి మీద పడేసి అదిమి పట్టాను. సాహెబ్, అలా చేయవద్దు అని బాబా కేకలేశారు. అప్పుడు షిరిడీలోని పరిస్థితి గమనించి జాగ్రత్తగా ఉన్నాను. నేను ఒకరోజు ఊరికి వెళ్ళబోతూ బాబా వద్దకు బయలుదేరుతుంటే మా మామ పరుగున వచ్చి దుడ్డుకర్ర తీసుకుని నానావల్లి నన్ను చావగొట్టడానికి మసీదు గేటు వద్ద ఉన్నాడని వారించాడు. కనుక నేను బాబా వద్ద సెలవు కూడా తీసుకోకుండానే షిరిడీ విడిచి వెళ్ళిపోయాను. నేనిక ముందు షిరిడీలో ఉండకూడదని బాబా సంకల్పం అనేది స్పష్టం. నానావల్లి నా మీద దాడి చేస్తుంటే బాబా నన్ను రక్షించలేదు కనుక ఆయన్ను నమ్ముకోవద్దని కొందరు చెప్పారు. అలా అయితే పండరీ విఠలను కూడా విశ్వసించకూడదని నేను చెప్పాను. గైక్వాడ్ రాజు తరపున న్యాయవాదిగా పనిచేసిన గంగాధర్ శాస్త్రి విఠలుని భక్తుడు. అతడు విఠలుని ఆలయంలో తలదాచుకుంటే విఠలుని ఎదుటే శత్రువులు అతన్ని చంపారు. నిజానికి నేను షిరిడీ విడిచిపెట్టి పూణేలో స్థిరపడ్డమే నాకు అన్ని విధాలా మేలని తర్వాత రుజువైంది. షిరిడీలో వల్లనే ఇక్కడ కూడా నన్ను సాయిబాబా కాపాడుతున్నారు. ఈ విషయం ఇంకొంచెం వివరించాలి. సాయి సంస్థానానికి సంబంధించిన స్థానిక సమస్యల్లో జోక్యం చేసుకొనడం వలన సాఠేకు షిరిడీలో వ్యతిరేకత ఏర్పడింది. ఉపాసనీ శాస్త్రికి వలనే సాఠేకు కూడా షిరిడీలో వ్యక్తులందరూ వ్యతిరేకులయ్యారు. ఆ వర్గానికి నాయకుడు మహాబలిష్ఠుడు, భయంకరుడైన నానావల్లి. డిసెంబర్ 1915లో సాఠేను షిరిడీ రప్పించారు బాబా. సాయి సూచన మేరకు దక్షిణ భిక్షా సంస్థను ఏర్పాటు చేసి అతడు దానికి అధ్యక్షుడయ్యాడు. నిత్యము బాబా పంచివేసే దక్షిణల నుండి కొంత భాగం సేకరించి దానితో షిరిడీ సాయి సంస్థానం నిర్వహించడానికి ఈ సంస్థ ఏర్పడింది. ఇది కొంతమందికి నచ్చలేదు. బాబా తమకిచ్చే డబ్బులో కొంత భాగం తీసివేసుకోవడం వారు సహించలేకపోయారు. ఎలాగైనా సాఠేను వెళ్ళగొట్టగలిగితే బాబాకు ఆ గ్రామానికి కూడా ఆ పీడ తొలగిపోతుందని నానావల్లిని నమ్మించారు. ఈ కక్షతో బాబా పల్లకీలోని వెండి గుర్రాలు దొంగిలించబడినప్పుడు సాయి సంస్థానానికి అందువలన కలిగిన నష్టానికి సాఠేను బాధ్యుణ్ణి చేశారు. ఇటువంటి అనేక చిన్న చిన్న అభియోగాలతో అతన్ని వేధించసాగారు. చివరకు జనవరి 1918లో అతనికి అట్టి విషయాలపై లాయర్ నోటీసులు కూడా ఇప్పించారు. బాబా మాత్రం అతన్ని ఓర్పు వహించమని, తగు రీతిన వాటికి చట్టరీత్యా సమాధానం ఇవ్వమని చెప్పి అతన్ని రక్షిస్తానని అభయం ఇచ్చారు. నిజానికి అతడికి ఏమీ జరగలేదు. అయినప్పటికీ గ్రామస్తులు అతనిపై కినుకు మాత్రం వదులుకోలేదు. సరిగదా నానావల్లిని అతనిపైకి రెచ్చగొడుతూనే ఉన్నారు. అతడు ఒకరోజు ఒక దుడ్డుకర్ర చేతబుచ్చుకొని సాఠే కోసం మసీదు ముంగిట వేచి ఉన్నాడు. ఆ రోజు సాఠే ఊరికి వెళ్ళవలసి ఉన్నది. అతడు బాబా వద్ద సెలవు తీసుకోవడానికి మసీదుకు బయలుదేరబోతుండగా అక్కడ పొంచి ఉన్న ప్రమాదం గుర్తించి దాదా కేల్కర్ అతన్ని వారిస్తూ కబురు పంపాడు. అందువలన బాబా వద్ద ప్రత్యక్షంగా సెలవు తీసుకోకుండానే మనసులోనే ఆయనకు నమస్కరించుకొని సాఠే షిరిడీ విడిచి వెళ్ళిపోవలసి వచ్చింది. అతడిక మరలా షిరిడీ రాలేదు. 1916 సంవత్సరం ప్రాంతంలో పూణే పరిసరాల్లో ఒక గ్రామానికి మేము క్యాంపుకు వెళ్ళినప్పుడు యానాది వారు నాకు ఒక గుడారం వేశారు. దానిని ఒక ఉదుంబర వృక్షం క్రింద దానికి ఆనుకునేటట్లు వేసి తాళ్లు దానికి కట్టారు. అది నాకప్పుడు తెలియలేదు. అప్పుడు నాకు కష్టాలు వస్తుంటే కారణం తెలుసుకుని నాకు సహాయం చేయమని బాబాను ప్రార్థించాను.
బాబా నాకు కలలో కనిపించి ఒక బ్రాహ్మణుని చేత ఆ వృక్షానికి సంప్రోక్షణ చేయించి దాని దగ్గర దత్తపాదుకలు ప్రతిష్ఠించమన్నారు. నేను అలానే చేసి రోజు పూజ కోసం పూజారిని కూడా నియమించాను. ఒకసారి బాబా నా గురించి సాహెబ్ చాలా అమాయకుడు, నిరాడంబరుడు అన్నారు. ఆయన ఇతరులను తిట్టి కొట్టినా నన్నెప్పుడూ తిట్టలేదు. ఒక్కసారి మాత్రం ఆయన నన్ను కొడతానని బెదిరించారు. అప్పుడు తప్పు నాదేనని తెలుసుకున్నాను. షిరిడీలో మా ఇంట ధనుర్మాసం చేసుకుంటున్నాను. ఆ రోజుల్లో మా మామతో చిన్న పట్టింపు వచ్చి విడిగా ఉంటున్నాం. ఆ వేడుకలకు అందరినీ ఆహ్వానించి కూడా నా మామను మాత్రం పిలువలేదు. నేను బాబాను ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు ఆయన నాపై కోపించి, ఒరేయ్, ఒక కర్ర తీసుకురండిరా అన్నారు. నేను మౌనంగా నిల్చుండిపోయాను. మరుక్షణమే ఆయన మనసు మార్చుకొని, పర్వాలేదులే, నేను వస్తాను అన్నారు. ఆ రోజు నేను మరొక తప్పు కూడా చేశాను. మార్వాడీలకు వచ్చిన తగువులో మధ్యస్థం చేశాను. బాబాకది నచ్చలేదు. బాబా చేతిలో దెబ్బలు తినని భక్తుడును నేనొక్కడినేనని నేను ఒకరోజు గొప్పలు చెప్పుకుంటుంటే శ్యామ నా సమక్షంలోనే బాబాకు ఆ విషయం చెప్పి కారణం అడిగాడు. అప్పుడు బాబా, వాణ్ణి నేను కొట్టవలసిన అవసరమేమి, వాళ్ళ మామ ఉన్నాడుగా అన్నారు. నా మామ నా నుండి మాటిమాటికి డబ్బులు గుంజుతుండేవాడు. ఆ విషయమే బాబా సూచించారు. బాబా తమ బిడ్డలను ఎప్పుడూ కనిపెట్టే ఉంటారు. ఒకసారి నేను తలపొగరు కోపావేశాలతో హింసకు పాల్పడకుండా బాబా రక్షించారు. నా మామ నా చేత షిరిడీ వద్ద 20 ఎకరాల పొలం కొనిపించాడు. నా మామ నేనెప్పుడు షిరిడీ వచ్చినా ఆ భూమి చూడకుండా చేస్తున్నాడు. భూమి కొన్నట్లు తెలిస్తే బంధువులు ఎవరైనా అందులో వాటా అడుగుతారేమోనని ఆయన భయం. నేను మాత్రం ఆ భూమి చూడాలన్న పట్టుదలతో తాచాకోతే నుండి ఎద్దుబండి తెప్పించి నా భార్యను కూడా రమ్మన్నాను. ఆమె మొదట సరేనని, తర్వాత తన తండ్రి మాట విని రానన్నది. నా ఆజ్ఞను ధిక్కరించినందుకు ఆమెను దండించాలని బండివాని చర్నాకోలు తీసుకున్నాను. అప్పుడు మేఘుడు పరుగున వచ్చి బాబా నన్ను వెంటనే రమ్మన్నారని చెప్పాడు. నేను వెళ్ళేసరికి బాబా, ఏమిటి సంగతి, ఏమైంది, నీ భూమి అక్కడే ఉందిగా, చూసేదేమిటి అన్నారు. నా ప్రవర్తన శ్రేయస్సుల గురించి ఆయన ఎంత అప్రమత్తులో. ఆ రోజు మొదటిసారి షిరిడీలో ఒక భక్తురాలింటికి వెళ్ళదలిచాను. సరిగ్గా అంత కొద్ది ముందే బాబా ఒకరి ఇంటి మారు పేరు చెప్పి, నీవెప్పుడైనా అక్కడికి వెళ్ళావా అని అడిగారు. నాకు అర్థం కాలేదు. అంతటితో బాబా ఆ ప్రస్తావన విడిచిపెట్టారు. తర్వాత నేను ఆమె ఇంటికి వెళ్ళి మాట్లాడుతుండగా నా మెదడులో చెడు తలంపులు రాసాగాయి. అకస్మాత్తుగా బాబా ఆ ఇంటి ముంగిట సాక్షాత్కరించి దగ్గరగా వేసి ఉన్న వాకిలి తలుపు నెట్టి, ఎంత పని చేస్తున్నావు అన్నట్లు భంగిమ చేసి మాయమయ్యారు. నేను వెంటనే పశ్చాత్తాపం చెంది అక్కడి నుండి వచ్చేసి ఇక ఎన్నడూ అక్కడికి వెళ్ళలేదు. బాబా ఎన్నడూ ఎవరికీ మంత్రోపదేశం చేయలేదు కనుక నేను కూడా వారినట్టిది కోరలేదు. నాకెందరో ఉపదేశం ఇస్తానని పిలిచారు. ఉపాసనీ బాబా పంచదశి ఉపదేశిస్తామన్నారు. ఖరగ్పూర్, నాగపూర్లకు చెందిన వారు ఆయన వద్దకు వెళ్తున్నారు. సంగోలాకు చెందిన అతాబాయి నా మొదటి భార్యకు ఉపదేశం ఇచ్చింది. మొదట ఆ విషయమై బాబాతో సంప్రదించాను. మిగిలిన 2 సార్లు నా మామ చేత అడిగించాను. బాబా నన్ను ఉపదేశానికి పోవద్దన్నారు. అనన్యంగా తమ గురించే చింతన చేస్తుండమని, తాము సర్వసమర్థులమని, ఐహికంగానూ పారమార్థికంగానూ కూడా నా శ్రేయస్సును తామే చూచుకోగలమని చెప్పారు. ఒక్కొక్కప్పుడు భక్తులు తమను పూజించేలా ప్రోత్సహించేవారు బాబా, మరొకప్పుడు ప్రోత్సహించేవారు కాదు. తమను భక్తులందరూ కలిసి గురు పూర్ణిమ నాడు గురువుగా సమిష్టిగా పూజించుకునే పద్ధతి నా చేత, నా మామ చేత ప్రారంభింపచేశారు. కానీ శివరాత్రి నాడు నేను ఆయన్ను శివునిగా భావించి పూజించాలని ప్రయత్నిస్తే ఆయన అంగీకరించలేదు. ఒక శివరాత్రి నాడు సాయిని మహాదేవునిగా భావించి వారిని ప్రత్యక్షంగా పూజించాలనుకున్నాను. పగలంతా భక్తులతో మసీదు కిటకిటలాడుతూ ఉంటుంది. నేను ఒక్కడగా పూజిద్దామనుకుంటే అవకాశం ఉండదు. అందువలన బాబాతో నేను, బాబా, ఈరోజు మిమ్మల్ని ఏకాంతంలో శివునిగా పూజించుకోవాలనుకున్నాను అన్నాను. అందుకు అనుమతించమని బాబా ఖచ్చితంగా చెప్పారు. నేను మేఘుడు ఆలోచించుకొని అర్ధరాత్రి బాబా నిద్రపోయేటప్పుడు రహస్యంగా మసీదుకెళ్ళి కనీసం సాయి పాదస్పర్శ చేత పునీతమైన మసీదు మెట్లనైనా పూజిద్దామని నిర్ణయించుకున్నాం. ఆ సమయానికి మంచి గంధము, బిల్వపత్రాలు తీసుకుని మేము చడీ చప్పుడు కాకుండా రహస్యంగా మసీదు చేరాము. అక్కడ తాత్యా పాటిల్ నిద్రపోకుండా మేల్కొని ఉన్నాడు. అతడు మా ఉద్దేశం గుర్తించి అక్కడ పూజ వంటివేమీ చేయవద్దని, బాబాకు మెలకు వస్తే ఊరుకోరని, కనుక మమ్మల్ని వెళ్ళిపోమ్మని చేతులతోనే సైగలు చేశాడు. అయినా బాబా నిద్రపోతున్నారు గనక ఇవేవి గమనించబోరని తలచి తెచ్చిన పూజా ద్రవ్యాలు మసీదు మెట్లపై ఉంచైనా వెళ్లాలని చూశాను. అవి అక్కడ పెట్టి వెనుకకు తిరిగామో లేదో సాయి అమాంతంగా నిద్రలేచి ఎవరిని ఉద్దేశించకుండా తిట్లు కేకలు వేయనారంభించారు. నేను మేఘడు నిర్ఘాంతపోయాము. ఆ కేకలకు ఊరంతా నిద్రలేచింది. మసీదు వద్ద ఏం జరిగిందో తెలియక హుటాహుటిగా అందరూ అక్కడికి చేరారు. నేను మేఘుడు బిత్తరపోయి అక్కడే నిల్చుండిపోయాం.
వచ్చిన వాళ్ళంతా మసీదు మెట్లపైనున్న మంచి గంధము బిల్వపత్రాలు చూచి ఈ గొడవను అర్థం చేసుకున్నారు. అనవసరంగా వారి నిద్ర పాడు చేసినందుకు మమ్మల్ని చీవాట్లు పెట్టారు. తమతో చెబితే తాము కూడా సాయిని పూజించుకోవడానికి వచ్చేవాళ్ళమన్నారు. అంతటి పుణ్యం మేమిద్దరమే సంపాదించినందుకు ఈర్ష్య చెంది మమ్మల్ని వాళ్ళు తిట్టారు. మహాదేవా, అందరి చేత మాకు మంచి శాస్తి చేయించారు అనుకుని మేమిద్దరం వాడాకు చేరి శివరాత్రి జాగరణ చేశాం. ఎవరి వద్ద ఉపదేశం తీసుకోవడానికి సాయిబాబా అనుమతించకపోయినా సాధు సంతులను సేవించుకోమని సూచించేవారు. ఒకప్పుడు కాకా మహారాజ్ అనే మహనీయుడు మా ఇంటికి వచ్చేలా చేశారు బాబా. ఒకసారి ఆ మహనీయుడే తమ శిష్యుడు హరిగంగాధర జో ఠాణేలో న్యాయవాదిని మరొకరిని బాబా దర్శనానికి పంపారు. షిరిడీలో వారిద్దరూ మసీదు చేరేసరికి బాబా పట్టరాని కోపంలో ఉన్నారు. అయినా వాళ్ళని చూస్తూనే సాయి శాంతించి వాళ్లను పిలిచి దర్శనం చేసుకొని ఇచ్చారు. తరువాత ఆయన భిక్షకు బయలుదేరుతూ వాళ్లతో, ఏమిటి ఆ ముసలాన్ని అంటే కాకా మహారాజ్ గారిని చంపి ఇక్కడికి వచ్చారా అన్నారు. వాళ్ళిద్దరూ షిరిడీ రాగానే ఆ మహనీయుడు సిద్ధి పొందారని తర్వాత తెలిసి భక్తులు ఆశ్చర్యపోయారు. 1917 సంవత్సరంలో ఒకరోజు బాబా తిలక్ ఇక్కడికి వస్తున్నాడు అన్నారు. బాలగంగాధర్ తిలక్ వంటి జాతీయ నాయకుడు షిరిడీ రావాల్సిన కారణం కనిపించక బాబా చెప్పింది వామన్ మహారాజ్ తిలక్ను గురించి అనుకున్నాం. కానీ నిజానికి మే 19, 1917 తర్వాత నిజంగానే లోకమాన్య బాలగంగాధర్ తిలక్ షిరిడీ వచ్చారు. సాయి సామాన్యంగా తమ భక్తులను ఆదుకునేది భగవంతుడేననేవారు. కానీ ఎన్నోసార్లు కర్తలము తామేనని కూడా సూచించేవారు. నాసిక్ జిల్లా ఇన్స్పెక్టర్ దాజీ హరిలేలే ఒకసారి షిరిడీ బయలుదేరాడు. దారిలో కోపర్గాంలోని గ్రంథాలయానికి వెళ్ళి గెజెట్ చూస్తే అతనికి జీతం 125 రూపాయల నుండి 150 రూపాయలకు పెంచినట్లు ప్రకటించి ఉన్నది. అతడు షిరిడీ చేరి నమస్కరించగానే బాబా, నాకు 15 రూపాయలు తెచ్చివ్వు అన్నారు. అతడు తన వద్ద పైకం లేదంటే, నీకు నిన్ననే కదా 25 రూపాయలు ఇచ్చాను, ఆ డబ్బు తీసుకురా అన్నారు. అతడు వాడాలో నా వద్దకు వచ్చి ఈ విషయం తెలిపి నా వద్ద ఆ పైకం తీసుకుని బాబాకు సమర్పించాడు. బాబా చెప్పిన కొన్ని గోష్ఠులు అనగా సంగతులు. 1. బాబా ఒకప్పుడు బాలుడుగా కంబళీలు వేస్తుండేవారట. వారి తండ్రి వారి పనితనానికి మెచ్చి 5 రూపాయలు బహుమానం ఇచ్చారట. 2. ఒకప్పుడు ఆయన తూర్పు సముద్రం కోరమాండల్ తీరాన భిక్ష చేసుకుంటూ ఉండేవారట. 3. ఒకప్పుడు ఆయన అక్బర్దేముందిలే, అతని బాల్యంలో నేను కాపాడాను, అతడు నేనంటే ఎంతో భయభక్తులతో ఉండేవాడు అన్నారు. 4. నేను ఆ పైఠాను బ్రాహ్మణుని అంటే ఏకనాథ మహారాజును ఎరుగుదును, అంతటి ఉత్తములైన బ్రాహ్మణులు ఈ రోజుల్లో ఎక్కడా కనిపించరు అన్నారు బాబా. 5. చాంద్ పాటిల్ బాబా వద్దకొచ్చి నా గుర్రాన్ని ఎక్కడ తోలేశారు అన్నాడు. బాబా, నాపై నింద మోపుతావెందుకు, నీ గుర్రం అక్కడే కంచె పక్కనే వేస్తుంది చూడు అన్నారట. సాయి నోటి నుండి వెలువడింది ఇంత మాత్రమే. తర్వాత మిగిలింది నేను ఊహించి సాయి కథాకరండకం అనే గ్రంథం వ్రాశాను. అది బాబాకు చూపలేదు. వారి ఆమోదం తీసుకోలేదు. బాబా క్లుప్తంగా మాట్లాడేవారు. ఎన్నో కథలు చెబుతూ అకస్మాత్తుగా మధ్యలోనే నిలిపివేసేవారు. దక్షిణ భిక్షా సంస్థ తరపున ప్రచురించిన సాయి ప్రభ పత్రికలో సాఠే అలనాటి సాయి సన్నిధి పరిస్థితులను గురించి, బాబా గురించిన ఆనాటి భక్తుల భావాల గురించి ఇలా వ్రాశాడు. సుమారు ఒక అర్ధశతాబ్దం క్రిందట అతి సామాన్య భిక్షువుగా తలచబడిన సాయినాథుడు ఈనాడు సాక్షాత్తు సగుణ బ్రహ్మగా గుర్తించబడుతున్నారు. వేలాది జనం ఆయన దర్శనానికి వచ్చి వారి పాదాల మీద పడుతున్నారు. వారిని తరింపజేయడానికై వారికి బాబా దివ్యము పరిశుద్ధము అయిన ప్రేమతో పురుషార్థాలు పరమార్థము పంచుతున్నారు. గడిచిన 5 దశాబ్దాలుగా ఈ షిరిడీ కేంద్రం నుండి వారి నిరాడంబరమైన పద్ధతులు, అతి పేద వేషము, అమిత పేద భిక్షాన్న భోజనం కూడా అత్యల్పంగా సేవించడం, ఏనాడు ఈ షణ్మాత్రం కూడా మార్పు చెందని నిత్యకర్మ విధానం, ఒక్కటిగా ఉన్న వారి నివాసము, వీటి గురించి తెలుస్తున్న కొద్దీ లోకానికి వారిపై భక్తి గౌరవాలు పెరుగుతున్నాయి. మొదటి నుండి కీర్తి ప్రచారాల పట్ల సాయి ఎంత విముఖులుగా ఉండేవారో, వారి పద్ధతులు ఎలా అగమ్యగోచరంగా ఉండేవో ఆయన్ను మొదటి నుండి సేవిస్తున్న భక్తుల నుండి గ్రహించవచ్చు. వారి ఎత్తైన విగ్రహం, దివ్యమైన అధికారంతో కూడిన వారి సన్నిధి, సాటి లేని వారి తపశ్చర్య, ఇవన్నీ ఆనాటి భక్తుల స్మృతుల్లో నిలిచిపోయాయి. షిరిడీలో ప్రకటమైన వారి మొదటి రోజుల గురించిన వివరాలు ఇటువంటివి ఎన్నికైన భక్తుల ద్వారా తప్ప మనకు లభించవు. అతి సామాన్యంగా కనిపించే ఫకీరు సాయిబాబా. పామరులు మట్టిలోని మాణిక్యాలను గుర్తించలేనట్లు ఆయన నైజాన్ని గుర్తించలేకపోయారు. ఆయన్ను ఎన్నో విధాల కష్టపెట్టారు.
అయినప్పటికీ ఆయన ఈ కుగ్రామంలోనే ఉండి నేడు వెలుగులోకి వికసించారు. వారి ఆశీర్వచన సుగంధాలు ఇంతవరకు మరుగున ఉన్న వారి దివ్యశక్తులు ప్రకటమవజొచ్చాయి. ఆయన సగుణ బ్రహ్మమని అవే చాటుతున్నాయి. పుణ్యకర్మ కొద్దీ భగవంతుడు గురువుగా దొరుకుతాడు. వారి పట్ల మీ భావం ఎలా ఉంటే మీరు వారి నుండి అలాంటి ఫలితమే పొందుతారు. అల్లాహీ మీ యాచే కర్మో ఆలే త్యాంతే ఆ గుళ్యాల జైసే ఠేవిలే తైసేజ్ రాహిలే పాహిజో అనేవారు బాబా. శ్రీ సాయినాథుని కీర్తి వ్యాపించడంతో ప్రముఖ తీర్థక్షేత్రాలలో ఒకటిగా షిరిడీ రూపొందింది. దేశంలో నలుమూలల నుండి వేలాది భక్తులు వస్తున్నారు. ఆయన సన్నిధి చేరి శ్రేయస్కరమైన వారి ఆశీస్సులు పొందడానికి ఎందరెందరో తమ వృత్తులు ఉద్యోగాలు పక్కకు నెట్టి వస్తున్నారు. శ్రీ సాయి ఆదేశాలకు తను ధన కాల మనస్సులను సమర్పణ చేసి వీలైనన్ని రోజులు ప్రశాంతంగా ఆయన సన్నిధిలో గడుపుతున్నారు. షిరిడీలో వాతావరణం కూడా ఈటి భక్తి ప్రభావం వలన ఆధ్యాత్మికంగా రూపొందింది. కర్మబద్ధులైన సంసారులకు వారి సన్నిధి వలన, సాటిలేని వారి ఆశీస్సుల వలన షిరిడీయే ఈ యుగంలో ముక్తి క్షేత్రం అవుతుంది. శ్రీ సాయిబాబాయే ముక్తిదాత. నిరంతరం తెరచియుండే వారి దర్బారుకు స్థానమైన మసీదు ఈ ప్రపంచం యొక్క సంక్షిప్తమైన మరో ప్రపంచం. బాబా మొదటిసారిగా గత శతాబ్దంలోని 6వ దశాబ్దంలో షిరిడీలోనూ ఆ పరిసరాలలోనూ కనిపించారు. తరచుగా ఆ పరిసర గ్రామాల్లో పర్యటిస్తూ షిరిడీని తమ శాశ్వత నిలయంగా ఆయన ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ఈ గ్రామము మరి 3 గ్రామాలు సాయికి వారి ప్రభువు ఇచ్చినట్లు వారే ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ప్రాచీన కాలం నుండి ఈ గ్రామం తన వారికి నిలయంగా ఉన్నదని, ఇది వారి అత్తగారి ఊరని ఆయన చెబుతుండేవారు. కానీ ఎప్పుడు ఎక్కడ నుండి ఆయన తమకు ప్రీతి అయిన ఆ ఊరికి వచ్చారో నిశ్చయంగా చెప్పడం సాధ్యం కాదు. తమ భక్తులను తరింపజేయడానికి, తమ గురుదేవులను సేవించడానికి ఆయన ఇక్కడికి అనేకసార్లు వచ్చినట్లు కథల రూపంలో చెప్పారు. సుమారు 200 సంవత్సరాల తర్వాత తిరిగి ఇప్పుడు ఇక్కడకు వచ్చి స్థిరంగా నివసిస్తున్నామని ఆయన తరచూ అంటుండేవారు. తమ బాల్యదశంతా గడిపిన స్వస్థానం మరెక్కడో ఉందని, ఇప్పటికీ వారి వంశస్థులు ఆస్తిపాస్తులు అక్కడే ఉన్నాయని కూడా చెప్పేవారు. అదెక్కడో దాని పేరేమో ఎవరూ తెలుసుకోలేకపోయారు. అక్కడ ఇప్పటికీ సర్వ విద్యలలోనూ కళలలోనూ ఆరితేరిన వారు, దయా భక్తి గలవారు నివసిస్తున్నారని చెబుతుండేవారు. వారి సిరి సంపదలు ఏ విధంగా చూచినా సాటిలేనివని బాబా చెబుతుండేవారు. ఈయన ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడే నివసిస్తూ ఉండటం, స్థానిక ప్రజలపై వారికి గల ప్రేమ, షిరిడీ పరిసరాలలోని నీమ్గావ్, రూయి, రహటార్, పింపల్గాం, కోపర్గాం, ఔరంగాబాద్, జాల్నా, షిరిడీ మొదలైన ఊళ్ళ గురించి, వాటి ప్రాముఖ్యత గురించి ఆయన తరచుగా చెబుతుండేవారు. అంటే ఈ ప్రాంతం ఎందరో సత్పురుషుల నివాసం వలన ఎంతో పవిత్రమైనదని వారి ప్రసంగాలు తెలుపుతాయి. తమవారు అని చెప్పింది మహాత్ముల గురించి అని తలచవచ్చు. ఒకనాడు ఇది ఒక ప్రాచీన నగరమని ఆయన అనేవారు. దీని చుట్టూ ఒక కోట కూడా ఉండేదని, దానికి అన్ని వైపులా చక్కని తోపులు, ఫలవృక్షాలు ఉండేవని అనేవారు. ఎందరో శ్రీమంతులైన మార్వాడీలు, వైశ్యులు నివసిస్తుండే సువిశాలమైన వీధులుండేవట. కఠినాత్ములు, నమ్మదగని వారు అయినా ఇప్పటి ప్రజల వలేగాక అలనాటి షిరిడీ వాస్తవ్యులు ఎంతో దయాభక్తి కలిగి ఉండేవారట. ఈనాడు ఈ గ్రామానికి గల విశిష్టతల్లా శ్రీ సాయినాథులొక్కరే. మొదటి నుండి సాయిని సేవిస్తున్న వారి భక్తి విశ్వాసాలు బలపడిన కొద్దీ వాళ్ళు కృతజ్ఞతతో ఆయన చేసిన మేలు గురించి చెప్పుకొనడం వలన భక్తుల సంఖ్య పెరిగింది. వారిలో ప్రతి ఒక్కరూ బాబా యొక్క మానవాతీత శక్తుల గురించి, భక్తులపై వారికి గల ప్రేమ అనుగ్రహాలను గురించి వాళ్ళు సహజంగా చెప్పుకొనడం వలన ఎందరో ఆర్తులు ఇక్కడకు వస్తున్నారు. షిరిడీలోని మసీదు నుండే సాయినాథుడు అవతార పురుషుడుగా వారందరినీ భక్తి మార్గంలోకి ప్రేరేపిస్తున్నారు. ప్రేమమూర్తి అయిన ఆయన ఈ కర్మభూమిలోకి తన భక్తులను తరింపజేయటానికి కాకుంటే ఇంకెందుకు అవతరించినట్లు? దివ్యము, నిరాడంబరము అయిన వారి వ్యక్తిత్వం ఎంతో దుష్టులు, కఠినాత్ములు అయిన వారి హృదయాలను కూడా మంత్రముగ్ధులను చేసి సన్మార్గం వైపు ప్రేరేపిస్తున్నది. అత్యంత పవిత్రుల నుండి హీనాతిహీనులైన మానవుల వరకు అందరూ సాటిలేని వారి మార్గదర్శకత్వాన్ని పొంది ఏనాటికైనా ప్రపంచ వాసనల నుండి విముక్తులవ్వడానికి పోటీలు పడుతున్నారు. ఎందరో నాస్తికులు కూడా ఆయనకు కూర్చు భక్తులైనారు. షిరిడీలో ఇటువంటి పరిణామాలతో పాటు కొన్ని అవాంఛనీయమైన పరిణామాలు కూడా వచ్చాయి. కొందరు స్వార్థపరులు, దురాశాపరులు చేరారు. వారి దుష్టచర్యలను భక్తులు, గ్రామస్తులు అంతగా పట్టించుకోకపోయేసరికి అది అవకాశంగా తీసుకుని ఇటువంటి ముఠాలు వృద్ధి పొందసాగాయి. అట్టివారు ఎంతో చాకచక్యంగా కొందరు గ్రామస్తులను, భక్తులను ఆకట్టుకుని వారి అండతో పెచ్చు పెరిగిపోసాగారు.
అవాంఛనీయమైన తగవులు, పోట్లాటలు, ప్రశాంతము, పరమ పవిత్రమైన ఆ వాతావరణాన్ని కలుషితం చేయసాగాయి. వెనుకటి వలె నిరంతరము కీర్తనలు, సద్గ్రంథ పారాయణలు జరిగే బదులు వాదాలు, కీచులాటలు జరుగుతుండేవి. మొదట్లో భక్తులందరూ ప్రసాదం కోసం ఎంతో ప్రశాంతంగా వేచి ఉండేవారు. రాను రాను ఇటువంటి అల్పబుద్ధులు నైవేద్యాలు దోసుకోనారంభించారు. భక్తులు బాబాకు సమర్పించిన నైవేద్యాలపై పిల్లలు కలబడసాగారు. వారిని వారించిన వారిపైకి ఆ పిల్లల తల్లిదండ్రులు తగువకొచ్చేవారు. బాబా వద్ద నుండి వీలైనన్ని సాకులు చెప్పి మాటిమాటికి డబ్బు గుంజుకుంటుండేవారు. అట్టివారికి సభ్యత, మర్యాద ఉండేవి కావు. అట్టివారు బాబాను కూడా లెక్క పెట్టేవారు కాదు. తపోమూర్తి అయిన సాయి అసాధ్యమైన ఓరిమి వహించారు. వీరు మరీ మితిమీరినప్పుడు ఆయన కూడా తరచుగా చీవాట్లు పెడుతుండేవారు. క్రమంగా ఆ నీచులను పట్టించుకోవడం మానేశారు. భక్తులు కూడా నిస్సహాయులై చూస్తుండిపోయారు. అటువంటి కొద్దిమంది వ్యక్తులను మొదటి నుండి తొలగించక ఉపేక్షించినందుకే ఇంతటి దుస్థితి కలిగింది. బాబా వద్ద నుండి సాధ్యమైనంత ధనం గుంజుకోవాలన్న వైఖరి మరికొంతమందికి ప్రాకింది. ఒక వంక సాయి వద్దకు భారీ ఎత్తున దక్షిణలు ప్రవహించసాగాయి. మరో వంక అంతులేని ఔదార్యంతో బాబా వాటిని పంచిపెడుతున్నారు. అయినప్పటికీ ఇటువంటి అల్పబుద్ధులకు హీనాతిహీనమైన రీతుల్లో ఆయన నుండి ఇంకా పిండుకోవాలనే బుద్ధే పుట్టింది. వారిని చూచి అసూయపడే వారి సంఖ్య కూడా పెరిగింది. ఇందుకోసం పవిత్రమైన బాబా సన్నిధిలో హీనమైన తమాషాల వంటి ప్రదర్శనలు కూడా పెరగసాగాయి. స్వతహాగా బాబా ఎటువంటి మెప్పు, ప్రచారము కోరక నిర్లిప్తంగా ఉండటం వల్ల మొదట్లో సామాన్యమైన స్తోమత గల భక్తులు పరిమిత సంఖ్యలో ఆయన్ను సేవిస్తుండేవారు. చుట్టుప్రక్క గ్రామాల నుండి రోగాలు, కష్టాలు తొలగించుకోవడానికి భక్తులొచ్చి పైసలు, కానుకలు, పావలాలకు మించకుండా దక్షిణ సమర్పిస్తుండేవారు. సామాన్యంగా ఆయన వాటిని కూడా తీసుకొనకుండా ఆ క్రిందనే వదిలేసేవారు. అవి వారి ముందు సాయంత్రం వరకు అలానే పడి ఉండేవి. అప్పుడు ఆ భక్తులే వాటిని పోగు చేసి ధునికి కట్టెలు, బాబా చిలుంకు పొగాకు, మసీదులోని దీపాలకు నూనె కొనడం వంటి అవసరాలకు ఖర్చు పెట్టేవారు. ఆ రోజుల్లో కూడా ఎప్పుడైనా ఒక్కొక్క భక్తు నుండి బాబా దక్షిణ కోరుతుండేవారు. కానీ ఆయన రాగి డబ్బులు మాత్రమే కోరేవారు. వెండి పావలాలు ఇచ్చినా స్వీకరించేవారు కాదు. కొంతకాలానికి భక్తులర్పించిన దక్షిణలు తమ సేవకులు వచ్చేదాకా బాబాయే భద్రపరిచేవారు. కాలం గడిచిన కొద్దీ బాబా కూడా వెండి పావలాలు, రూపాయలు భక్తులు సమర్పిస్తే తీసుకొనడం, అరుదుగా ఎవరినైనా కోరడము ప్రారంభించారు. అప్పుడు కొందరు యుక్తిమంతులు బయలుదేరి బాబా వద్ద నుండి సహాయం లభించాలంటే బాబాకు దక్షిణ సమర్పించాలని ప్రచారం చేశారు. అప్పటి నుండి బాబాను దర్శించవచ్చిన వారు ఆయనకు విధిగా దక్షిణ సమర్పించడం ప్రారంభమైంది. ఆయనకు దక్షిణ సమర్పిస్తే గానీ సహాయం చేయరేమోనన్న భావాన్ని కల్పించడం వలన దర్శనానికి వచ్చేవారంతా పైసా మొదలుకొని బంగారు సవరు దాకా, ఆ రోజుల్లో దాని విలువ 15 రూపాయలు సమర్పిస్తుండేవారు. నిజానికి సాయి అందరి నుండి దక్షిణ కోరరని ప్రజలు మరిచారు. ఎవరెంత ఇస్తే అదెల్లా తీసుకోవడం సాయి పద్ధతి కాదన్న సంగతి ప్రజల దృష్టి నుండి మరుగైంది. తాము ఎవరి నుండి దక్షిణ తీసుకుంటారో వారి బాధ్యత తాము వహించవలసి ఉంటుందని, తన దగ్గరకు వచ్చిన ప్రతి పైసాకు ఆయన భగవంతునికి లెక్క చెప్పుకోవలసి ఉంటుందని బాబా అంటుండేవారు. ఈ స్వార్థపరులు ప్రచారం చేసినట్లు బాబా అందరి నుండి విధిగా దక్షిణలు కోరేవారు కాదు. అట్టి దక్షిణల రూపంలో భక్తుల కష్టాలు ఎలా తీసుకోవాలో, అట్టి దక్షిణలను వారి తరపున ఎలా దాన ధర్మాలు చేయాలో బాబాకు తెలుసు. అవివేకం వలన భక్తులు వారుగా తెలుసుకోలేని, ఆచరించలేని ధర్మాన్ని ఆయన ఆచరించి చూపారు. ఇటీవల కాలంలో రోజుకు సగటున కొన్ని వందల రూపాయలు సమకూరే వాటిని యావత్తు అనేక మందికి ఆయనకు తోచిన రీతినిచ్చివేసేవారు. ఆయనగా భక్తుల నుండి ఇలా పంచివేసే పైకం ఎంత ఉండేదో సరిగా అంచనా వేయడం ఎవరి వల్ల కాదు. ఇలాగాక ఎప్పుడైనా కొందరు భక్తుల నుండి ఆయన కొన్ని వందల రూపాయల మేరకు భారీ ఎత్తున దక్షిణ అడిగి తీసుకునేవారు. ఆ పెద్ద మొత్తాలను ఆయన భక్తుని వద్ద దాచి ఉంచమనేవారు. లేకుంటే ఆయనకు తోచిన ఏ భక్తునికో ఇచ్చి అతన్ని దాచిపెట్టమనేవారు. అటువంటి మొత్తాల నుండి తర్వాత ఆయన ఎప్పుడో అడిగి తెప్పించుకునేవారు. లేకుంటే ఏమైనా ప్రత్యేక ధర్మకార్యాలకు వినియోగించమని ఆదేశించడమో, లేక తమకు తోచిన వ్యక్తులకి ఇమ్మనో ఆదేశించేవారు. ఆయన పేదలకు డబ్బు పంచడం, ఒక్కొక్కప్పుడు భారీ ఎత్తున పేదలకు అన్నదానము, వస్త్రదానములకు ఆ పైకం వెచ్చించేవారు. తమ సేవకులకు ఆయన వేతనాలు ఇస్తుండేవారు. భక్తులకు, భజన బృందాలకు, కీర్తనకారులకు సత్కారంగా ఎంతో పైకం ఇచ్చేవారు. ఒక్కొక్కప్పుడు భక్తులందరికీ భోజన సామాగ్రి, కట్టెలు తెప్పించి పంచడానికి ఒక భక్తుని వద్ద దాచమనిచ్చిన పైకం వెచ్చించమని ఆదేశించేవారు. ఏ ఋతువులో వచ్చే పండ్లు ఆ ఋతువులో కొని తమ సేవకులకు, తమను దర్శింపవచ్చే భక్తులకు, గోసాయిలు, ఫకీరులు, బైరాగులు, పిల్లలకు తరచుగా పంచుతుండేవారు. మొదట ఆయన ఇలా కొని పంచినవి
లేక కొన్న ప్రసాదాలన్నీ బహిరంగంగా భక్తులందరికీ ఎల్లవేళలా పంచివేస్తుండేవారు. రేపటికి మాపటికి అని ఏమీ దాచిపెట్టేవారు కాదు. వారి కఫ్నీ జేబులో మాత్రం కొద్దిపాటి పైకం అప్పుడప్పుడు మిగులుతుండేది. ఎంత ఖర్చు పెడుతున్నా ఆయన జేబులు మాత్రం ఎప్పుడూ ఖాళీ అవుతుండేవి కావు. వారిచ్చే కానుకలు, రోగులకు, పేదలకు వారు చేసే సహాయము అపూర్వం. అలా దక్షిణ సమర్పించడం వలన భక్తులకు ముందు ముందు ఎంతో మేలు కలగడమే గాక వారి పుణ్యాన్ని పెంచి వారి హృదయాలను పవిత్రం చేస్తుందని, సర్వజీవుల క్షేమం కోరే పరమాత్మునికి అది ఎంతో ప్రీతికరమని చెబుతుండేవారు. వారి సన్నిధిలో నిరంతర ధ్యానము, భక్తులు కొనసాగించే సద్గ్రంథ పారాయణము, పురాణ శ్రవణము, సంకీర్తనము, ధ్యానము, నిత్య కర్మానుష్ఠానము ఎంతో శ్రద్ధతో నిర్వహించబడుతుండేవి. అంతటి పవిత్ర వాతావరణంలోనూ కొందరు స్వార్థపరులు, అల్పబుద్ధులు తమ కుతంత్రాలతో అరాచకం సృష్టించసాగారు. గ్రామస్తులు, భక్తులు పట్టించుకొనకపోవడం వలన ఇట్టి దుష్టకూటములు దృఢంగా నాటుకుపోయాయి. బాబా నుండి డబ్బు గుంజుకోవడానికి వీరెన్నో కొత్త యుక్తులు పన్నుతుండేవారు. ఏవేవో వస్తువులు కొనుక్కురావాలని ఆయనతో చెప్పి వాటికి చెల్లించవలసిన పైకానికి ఎన్నో రెట్లు ఎక్కువ ఖర్చు అయిందని దొంగలెక్కలు చెబుతుండేవారు. గారడీ బృందాలను, వస్తాదులను, చివరకు భోగం మేళాలు, తమాషాల వంటి నీచాతి నీచమైన ప్రదర్శనలు చేసే బృందాలను కూడా తెచ్చి వీళ్లే బాబా ముందు హాజరుపరుస్తుండేవారు. వారందరికీ భారీ ఎత్తున డబ్బులు ఇప్పిస్తుండేవారు. చివరకు నిత్యము బాబాకొచ్చే అపారమైన దక్షిణలు కూడా చాలవేమోనన్నంత ఖర్చు కల్పిస్తుండేవారు. చివరకు ఇటువంటి అశ్లీలమైన ప్రదర్శనలు భక్తులు సహించలేని స్థితి వచ్చింది. అట్టివి జరగకుండా నిషేధించమని భక్తులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఈ ముఠాల వారు పెడచెవిని పెట్టసాగారు. ఎన్నోసార్లు సాయిబాబా కూడా కఠినంగా వారించినా కూడా వీళ్లు పట్టించుకోలేదు. డబ్బు మైకల్లో పడి తమ వినాశాన్ని తామే కొని తెచ్చుకుంటున్నామని వాళ్ళు గుర్తించలేదు. ఎలాగైనా బాబా నుండి డబ్బు గుంజుకోవడానికి వాళ్ళు నృత్య ప్రదర్శనలు చేస్తుండేవారు. ఆయన సమక్షంలోనే పోట్లాడుకునేవారు, అబద్ధాలు చెప్పేవారు, తిట్టుకునేవారు. ఇది వాళ్ళ నిత్యకృత్యమైంది. వాళ్ళని నిగ్రహించే మార్గమే లేనట్లు అనిపించింది. వారి మొరటుతనానికి భక్తులేగాక బాబా కూడా ఎంతగానో విసిగిపోయారు. దివ్యమైన ఆ క్షేత్రమంతటా ఇటువంటి కలుపు మొక్కలు విజృంభించాయి. ఇంత జరుగుతుంటే గ్రామ ప్రముఖులు కానీ, భక్తుల్లో ప్రముఖులు కానీ ఎందుకు పట్టించుకోలేదో అర్థం కాదు. వాళ్ళు తగినంత శ్రద్ధ తీసుకుంటే భక్తుల సహాయంతో ఇటువంటి కలుపు మొక్కలు మొదట్లోనే తొలగించబడేవి. చివరకు వాళ్ళు కూడా పెదవి మెదపలేని స్థితి వచ్చింది. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైన సాయిబాబా సన్నిధిలో ఉండవలసిన ప్రశాంత వాతావరణమే లేకుండా పోయింది. ఎన్నో వందల మైళ్ళ నుండి ఎన్నో ప్రయాసలకు ఓర్చుకొని వచ్చే భక్తులకు ఎంతో ఇబ్బంది కలుగునారంభించింది. చివరకు తమ చెంతకొచ్చే భక్తులతోనూ గ్రామస్తులతోనూ ఇటువంటి అరాచకాన్ని నిగ్రహించమని సాయిబాబాయే ఎన్నోసార్లు స్వయంగా చెప్పవలసి వచ్చింది. అటువంటి అసభ్యమైన ప్రదర్శనలు ఇచ్చేవారిని, వాళ్ళ దళారులను షిరిడీ నుండి తరిమివేయమని కూడా బాబా ఎన్నోసార్లు చెప్పారు. ఆయన నుండి మేలు పొందినందుకు కృతజ్ఞత కూడా వహించకుండా ఆ గ్రామ ప్రముఖులు, ప్రముఖ భక్తులు చూస్తూ ఊరుకున్నారు. చివరకు సాయి వాళ్ళ వైఖరికి విసుగు చెంది నవంబర్ 1915లో వెంటనే నానాసాహెబ్ చందోర్కర్ను షిరిడీ రమ్మని అన్నాసాహెబ్ చించినీకర్ చేత జాబు రాయించి పంపారు. నానా చందోర్కర్ వెంటనే షిరిడీ వచ్చాడు. అనేకసార్లు బాబా माझे नाना आले तर गाय गरीब ना छांगले होईल आणि खाव याला मिळेल आणि माझ्या साहेब అలే म्हणजे సర్వ వ్యవస్థాన ఠీక్ హోయిల్ అంటుండేవారు. అంటే నావాడు నానా వస్తే పేదలకు ఎంతో మేలు జరిగి వాళ్లకు తినడానికి ఏమైనా దొరుకుతుంది, నావాడు నానాసాహెబ్ వస్తే అంతా బాగుంటుంది అనేవారు. అటు తర్వాత సరిగ్గా వారు చెప్పినట్లే జరిగింది. మొదట నానాసాహెబ్ చందోర్కర్ కూడా ఈ విషయాలు అంతగా పట్టించుకోలేదు. అంతటితో తమాషా మొదలైన ప్రదర్శనలు రెండింతలుగాను మూడింతలుగాను పెరిగిపోయాయి. వాళ్ళు వాళ్ళ దళారులు కలిసి శ్రీసాయిని తమ సాయి శక్తులా వేధించారు. అనుక్షణము వాళ్ళ గోల ఎక్కువైపోయింది. శ్రీమంతులు, లక్షాధికారులు కూడా ఇక్కడికి వచ్చి కూర్చున్నంతనే ఎంతో సుఖం అనుభవిస్తున్నారు. వాళ్ళు ఎలాగైనా డబ్బిస్తారని అందరూ తెలుసుకున్నారు. నేను ఇక్కడి నుండి లేచిపోయి బయట ఎక్కడో కూర్చుంటాను. ఇక నుండి నేనెవరి దగ్గర డబ్బు తీసుకోను, ఎవరికీ ఇవ్వను, లేకుంటే ఇంత పెనుగులాట తగువులు ఎందుకు జరగాలి అనేవారు బాబా. సాఠే వివరించినట్లు ఇట్టి పరిస్థితుల వలన షిరిడీలోని పవిత్ర వాతావరణం కలుషితమై భక్తులను, బాబాను చికాకు పెడుతుండేది. ఈ పరిస్థితులను చక్కబెట్టడానికి ఎవరో ఒకరు పూనుకోక తప్పదని తలిచాడు సాఠే. సాయి వద్ద సమకూరే దక్షిణలు ఈ విధంగా దుర్వినియోగం అయ్యే కంటే భక్తితో షిరిడీ దర్శించవచ్చే భక్తులకు బాబా అవసరాలకు వినియోగపడేలా చూడవచ్చని తలచి అతడు ఒకరిద్దరు భక్తులతో సంప్రదించి అందుకు పూనుకొనడమే అతడు షిరిడీ విడిచి వెళ్ళడానికి కారణమైంది.
ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఒకటి ఉన్నది. సాయి తమకై తామే ఈ పనికి పూనుకొమ్మని సాఠేనా ఆదేశించలేదు. అతడుగా ఆ విషయం ప్రస్తావించినప్పుడు అట్టి ప్రయత్నం చేయడం మంచిదేనన్నారు బాబా. అదే వారి ఆదేశమని అతడు తలచాడు. అయితే సాఠేను బాబా ఎందుకు రక్షించలేదు అన్న ప్రశ్నను ఇంకొంచెం వివరంగా పరిశీలించాలి. మన దుష్కర్మ మరీ బలీయమైనప్పుడు బాబా రక్షణ ఎంత సూక్ష్మంగా ఉంటుందో బల్వంతనాచనేను ఒక పిచ్చివాని బారి నుండి, కాశీరాం షింపిని దోపిడీ దొంగల బారి నుండి రక్షించిన సందర్భాల్లో గుర్తించాము. పురాణాలలో రావణుని దౌష్ట్యం వలన ఋషులు, రాముడు కూడా ఎన్నో బాధలు పడ్డారు. అలానే శ్రీకృష్ణుడు తమ చెంతను ఉన్నప్పటికీ పాండవులు దుష్టుల వల్ల ఎన్నో బాధలు పడ్డారు. యేసు కూడా పుట్టగానే శ్రీకృష్ణుని వలె బలవంతునైన శత్రువుల నుండి తప్పించి వేరొక చోట దాచిపెట్టవలసి వచ్చింది. ప్రవక్త మహమ్మద్ కూడా మొదట అటువంటి పరిస్థితినే ఎదుర్కోవలసి వచ్చింది. సాయిబాబా మొహిద్దీన్ తంబూలీ వలన సిరిడీ గ్రామంలోకి రాకుండా ఊరి బయట అడవిలో కొంతకాలం ఉండవలసి వచ్చింది. జయాపజయాలు మానవమానాలతో సంబంధం లేకుండా వాటికి అతీతంగా ఉండే భక్తి విశ్వాసాలే నిజమైనవని ఈ ఉదాహరణ వలన వెల్లడవుతున్నది. కేవలం కష్టం తొలగించమని ప్రార్థించేవానిని భక్తులలో ఆర్తుడంటారు. కోరికలు తీర్చమని ప్రార్థించేవానిని అర్ధార్థి అంటారు. జిజ్ఞాసువు, జ్ఞాని అయిన భక్తుడు ఈ రెంటికి పై స్థాయివాడు. కాలాంతరంలో సాఠే తలపెట్టిన పనిని సాయి సంస్థానం ద్వారా బాబా నెరవేర్చారు. కాకుంటే కష్టాలకు నెరవక ఆ వైపుగా కష్టాన్ని మొదటగా ఎదుర్కోవలసి రావటం సాఠే సాధనలో భాగమైంది. శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ.